Right, Srinivas, thank you for the updates. ఎస్ఐఆర్ పైన కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండేలా మంత్రి అజారుద్దీన్ వ్యాఖ్యలు ఉన్నాయని, సర్పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తెలంగాణలో సమాన హక్కులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నారు. ప్రతి మూలలో తమ పార్టీ విస్తరించిందని అంటున్న అంజిరెడ్డితో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. సార్ మీద పెద్ద వివాదమే నడుస్తుంది. ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ కొన్ని ఓట్లను తొలగించడానికే, తమకు బీజేపీకి ఓటు బ్యాంకు లేని వాళ్ళని ఓట్లు తొలగించడానికే సర్ చేస్తుందని చెప్పి అంటున్నారు. ఇటు బీజేపీ మాత్రం అసలైన భారతీయులకు ఓటకు కల్పించేందుకు డబల్ ఓట్లను తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అసలు సర్ మీద ఉన్న వివాదాలు ఏంటి, సర్ ముఖ్య ఉద్దేశాలు ఏంటన్న విషయాలతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని అడిగి తెలుస్తుంది. సార్, ప్రధానంగా సర్ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కామెంట్లపైన మీ స్పందన ఏంటి? సార్, అసలు ఉద్దేశం ఏంటి? సార్, ఎవరు చేస్తారు? ఎవరుంది గవర్నమెంట్ ఇక్కడ? అది ముందు చెప్పండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు వాళ్ళు? ఆ స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? సెంట్రల్ చేస్తుందా స్టేట్ చేస్తుందా? బిఎల్ఓలు సెంట్రల్ వాళ్ళ స్టేట్ వాళ్ళ? అది ముందు బయట పెట్టమని చెప్పండి. తర్వాత భారతదేశంలో ఉన్నోడైనా లేడైనా ఒకటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఎంతమంది అయితే ఉన్నారో డబుల్, త్రిపుల్, ఫోర్బుల్ ఉన్నాయి, ఆ ఎలిమినేషన్ చేసేస్తారు. చేసి ఒకటే ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కు ఊర్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది? తర్వాత మీరు చూడండి, యాక్చువల్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పుడు 92 to 98% దాకా ఓట్లు అవుతాయి. చనిపోయిన వాళ్ళు తప్ప, మిగతా తప్ప 98, 96% పెట్టుకోండి. మరి 96% ఓటు అయినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు ఎందుకు 50 to 60% అయితే ఉన్నాయి? దీనికి కారణం చెప్పమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న బెంగాల్ ఎలక్షన్ జరిగినాయి. బెంగాల్ ఎలక్షన్ జరిగినప్పుడు సర్లో ఇంచుమించుగా 90 లక్షల ఓట్లు బయట తీసేసిన తర్వాత 92% హిస్టరీలో 92-93% ఓటు అయ్యింది. మరి ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఒరిజినల్ ఓటర్సా కాదా? మరి ఒరిజినల్ ఓటర్స్ అయినప్పుడు 92% ఇక్కడ వినియోగించుకోరు. అది కేరళలో కూడా సేమ్ అయింది. మరి కేరళలో మీరు గెలిచారు కదా, మరి దానికి ఏం జవాబు చెప్తావు కదా? చెప్పు. కేరళలో సర్ అయింది, తమిళనాడులో సర్ అయింది, ప్లస్ వెస్ట్ బెంగాల్లో సర్ అయింది. మరి తమిళనాడులో అయినప్పుడు టీవీకే గెలిచింది కొత్త పార్టీ, కేరళలో అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ గెలిచింది, మరి ఇక్కడ బీజేపీ గెలిచింది. మరి బీజేపీ గెలిచినప్పుడు ఒకటే దీంట్లో టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు ఎయిర్ కనెక్టివిటీ పెరిగింది, రోడ్ కనెక్టివిటీ పెరిగింది. సపోజ్ నేనే అనుకో, వేరేళ్ళు ఎందుకు, నేనే ఎగ్జాంపుల్ అనుకో, నాకు నిజామాబాద్లో ఓటు ఉంది, ఆదిలాబాద్లో ఓటు ఉంది, కరీంనగర్లో ఓటు ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది, మెదక్ ఓటు ఉంది, జయరాబాద్ పార్లమెంట్లు ఉన్నాయి. 6 పార్లమెంట్లో ఒక్క రోజులో 6 పార్లమెంట్ తిరిగి నేను ఓటేయగలుగుతా, నాపగలుగుతా. 2 అవర్స్లో 1.5 అవర్లో నేను పోయి 1.5 అవర్లో నేను దగ్గర 200 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ పోతున్నా, పోయి ఓటు వేసగలుగుతా. గతంలో 1952లో ఎప్పుడైతే ఉందో ఓట్లు ఉన్నప్పుడు ట్రావెలింగ్ లేకున్నాయి. మరి అప్పుడు గతంలో మీరు చూస్తూ ఉన్నారు, జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి. జమిలీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఓటు హక్కు ఒకటే యూటిలైజ్ చేశారు. మరి అప్పుడు పర్సెంటేజ్ ఎందుకు ఎక్కువ అని చెప్పండి. మరి ఇప్పుడు పర్సెంటేజ్ ఎంత తక్కువ అవుతుంది? ఇప్పుడు బేస్ అనేది ఇప్పుడు దేని తీసుకున్నాం అంటే 2002 బేస్ తీసుకున్నాం. ఎవ్రీ 20 ఇయర్స్కు 20 or 25 ఇయర్స్కు సర్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇది రొటీన్ పద్ధతి, ఇది కొత్త పద్ధతి ఏం కాదు. అంటే జనరల్గా కేవలం ముస్లింలు, మైనార్టీల ఓట్లను తొలగించడానికే సర్ ప్రక్రియను చేపట్టారని అజారుద్దీన్ అంటుండే. దీన్ని ఎలా చూస్తారు మీరు? అజారుద్దీన్ ఒప్పుకుంటుండు కదా, మా వాళ్ళకి అందరికీ 5 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయి పోతాయని భయంతోనే అజారుద్దీన్ ఒప్పుకుంటుండు. దానికి అజారుద్దీన్ ఆయన కమిట్ అయ్యిండు, ఆయన కమిట్ అయ్యిండు. మరి హిందువులు ఎందుకు కమిట్ అవుతలేరు? హిందువులకు మరి 5 ఓట్లు 6 ఓట్లు ఉంటలే అని ఎందుకు కమిట్ అవుతలేవు? ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రా ఏడన కూర్చుందాం, అజారుద్దీన్ ఓటు నీకు ఉందా లేదా వెరిఫై చేసుకో. హిందువులకు ముస్లింలకు తేడా ఏంటంటే మా ఇంటి పేరు ఉంటుంది, ముస్లింలకు మహమ్మద్ సయ్యద్ అని ఉంటుంది. అర్థమైందా? అక్బర్ అంటే వాళ్ళు చాలామంది ఉంటారు, మరి ఆ విధంగా అక్బర్ అంటే వాళ్ళకి అన్ని ఓట్లు ఆ విధంగా ఇచ్చిరా? నేను ఒకటిసారి అజారుద్దీన్ అడుగుతా ఉన్నాను. దీన్ని బట్టి అజారుద్దీన్ ఇప్పుడు కమిటెడ్ ఏమైంది? అజారుద్దీన్ ముస్లింలు ఓట్లు ఎక్కువ ఉన్నాయని ఆయన కమిట్ అయ్యింది. మా దానిలో ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం
ఒక్క మనిషికి ఒకటే ఓటు, ఇండియా మొత్తంలో ఒకటే ఓటు. సార్ పేరుతో బీజేపీ ఓటు చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల పర్యటన చేపట్టింది, ప్రజల్లోకి వెళ్తుంది. మరి దీనికి కౌంటర్గా మీ పార్టీ ఏమైనా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తుందా? నేను ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ మీద మా నమ్మకం ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మా నమ్మకం ఉంది. నా ఓటు పోతే నా చేతుల్లో ఉంది యాప్, నేను చూసుకొని నమ్మకం ఉంది. దాంట్లో ఫామ్ నెంబర్ 6 ఇస్తారు, 7 ఇస్తారు, 8 ఇస్తారు. 8లో ఏంటంటే ఇంటి పేరు ఏదైనా తేడా ఉన్నా, లేకుంటే నీ పేరు తేడా ఉన్నా, ఏజ్ డిఫరెంట్ ఉన్నా, అడ్రస్ డిఫరెంట్ ఉన్నా అది అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ వరకు కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఫామ్ నెంబర్ 6 తీసుకొని ఎన్రోల్ చేసుకోమని చెప్తా ఉన్నాను. ఎన్రోల్ చేసుకున్నప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది, ఓట్లు పెరుగుతాయి, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో, డబుల్ 3 ఓట్లు ఉన్న యాప్లో డూప్లికేషన్ ఓటు కొడతారు, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. రాష్ట్రంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ చేస్తున్న అల్లజడి వెనుక బీజేపీ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు పవన్ కళ్యాణ్ గారు? దేశంలో భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఎక్కడ అయినా మీటింగ్ పెట్టుకోవచ్చు, దానికి భయపడే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఒకటే ఏమి అడుగుతున్నా అంటే, ఆయన కోర్టుకు పోయి మాకు కూడా పర్మిషన్ ఇవ్వలే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మీటింగ్ పెట్టినా మాకు కూడా పర్మిషన్ ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు కూడా పర్మిషన్ ఇవ్వలే. మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకున్నాం. మీరు కూడా కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెడితే బాగుంటుందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా రాజకీయంలో ఏ రాజకీయ నాయకుడు మనం చూసి భయపడుతూనే ఉంటారు. మన కోర్టు ఉన్నది, కోర్టు నుంచి మనం పర్మిషన్ తీసుకొని మనం అనుకునే అన్నీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ వెనుక మీ పార్టీ ఉందా లేదా? ఇంకోటి, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తెలంగాణ ఎవడబ్బా జాగిర్ కాదు అన్న కామెంట్స్ మీరు సమర్థిస్తున్నారా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద పుట్టిన భారతదేశంలో ఏ కోనకైనా రాష్ట్రాలు దేశాలు విడిపోయినప్పుడు పాకిస్తాన్లో మన అబ్బా జాగిరా లేదు కదా. భారతదేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లో మనది, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరిది భారతదేశం, ఏ ఒక్క రాష్ట్రం కాదు, అందరిది. దేశాలు విడిపోయినప్పుడు మనది కాదు, అంతే. అంతకన్నా మించి దాని జవాబు ఏం లేదు. ఇది ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారి స్పందన. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్ సంగారెడ్డి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.